ఇక ఇక హామీల విషయంకి వస్తే హామీలు ఇవ్వటమే తప్పితే అమలు చేయటం అనేది హిస్టరీలో లేదని సీఎం చంద్రబాబు మరోసారి రుజువు చేసుకున్నారు. ఎన్నికల ముందు సూపర్ 6, సూపర్ 10 అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటి అమలును తప్పించుకునేందుకు తనదైన మార్క్, డైవర్షన్, పాలిటిక్స్, టెక్నిక్స్ అన్నీ ఉపయోగిస్తున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే హామీలకు నిధుల కేటాయింపులు చేయాల్సి వస్తుంది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ఏమాత్రం అలవాటు లేని ఆయన అందుకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనే దారి వెతుక్కున్నారు. 4 నెలల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు చంద్రబాబు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. మంత్రుల ఆమోదం కోసం వారికి సర్క్యులేషన్లో పంపగా ఆన్లైన్లో దానికి ఆమోదం తెలిపారు. దాన్ని గవర్నర్కు పంపారు. ఆయన ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేస్తుంది. హామీలు ఇవ్వడం తప్పితే అమలు చేయటం అనేది తన హిస్టరీలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించుకుంటున్నారు. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, ఒక్కసారి 2014కి వెళ్దాం. రుణమాఫీ అంటూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అది కాని పక్షంలో తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రుణాలను కొద్ది తీర్చిన అంశం కూడా మనకు అందరికీ తెలిసిందే. అలాంటిది ప్రస్తుతం ఈ సూపర్ 6 అంటూ ఉన్నారు, రైట్? సో దాన్ని ఎలా తప్పించుకోవాలి అనే దానికి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది తెరపైకి తెస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు అధికారుల్లోనూ, ఉద్యోగుల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ, రాజకీయ నాయకుల్లో కూడా ఈ అసాధారణమైనటువంటి నిర్ణయం పైన చర్చ జరుగుతుంది. ఎప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మొదటి శాసనసభ సమావేశాల్లోనే బడ్జెట్ని పెట్టుకుని పూర్తిస్థాయి బడ్జెట్ని పెట్టుకుంటాం. ముందున్నటువంటి ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతుంది. మొదటిసారి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కూడా అదే చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రెండవసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రెండవసారి అంటే రాబోయేటువంటి 4 నెలలకు సంబంధించి ఈ వాస్తవానికి గత ప్రభుత్వం ఎన్నికల ముందు తీసుకొచ్చినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి కాలపరిమితి ఈ రోజుతో ముగుస్తుంది. సో ఇక మీదట మళ్ళీ 4 నెలలకు ప్రభుత్వ నిర్వహణ వ్యయం కోసం అని చెప్పి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని 1,30,000 కోట్లతో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీన్ని కూడా అసెంబ్లీలో పెడితే మొత్తం ప్రజలకు వాస్తవాలన్నీ తెలిసిపోతాయి. ఆ బడ్జెట్ లో ఎలకేషన్స్ కానీ, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా ఉన్నటువంటి ఎలకేషన్స్ కానీ, వీటన్నిటికి సంబంధించి పథకాల అమలుకి సంబంధించి ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయన్న ఒకటువంటి భయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని తీసుకొచ్చింది. దీనికోసం ప్రత్యేక హుటాహుటిన అసెంబ్లీని ప్రొరోగ్ చేయించి నిన్న రాత్రి వెంటనే కేబినెట్ షార్ట్ సర్క్యులేషన్ లో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సో ఇది కేవలం ఎందుకంటే ఈ 4 నెలల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఏ పథకాలకి కూడా నిధుల కేటాయింపు అన్నది చూపించలేదు, కేవలం అన్నా క్యాంటీన్లకు సంబంధించి. సో రాష్ట్ర ప్రభుత్వం ఆ సూపర్ 6 పథకాలు ఏవైతే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల నుండి అమలు చేస్తామని గతంలో గ్యారంటీ బాండ్లు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ సూపర్ 6 కి సంబంధించినటువంటి పథకాల అమలుని వాయిదా వేయడానికి, జాప్యం చేయడానికి ఈ ఓట్ ఆన్ అకౌంట్ అన్న బడ్జెట్ ని తెరపైకి తీసుకొచ్చారు. సో మళ్ళీ ఆర్థికపరమైనటువంటి ఇంకా లెక్కలు తెలియలేదు అని చెప్పేసి ఒక సాకు చూపించినప్పటికి కూడా వాస్తవానికి మొన్ననే అసెంబ్లీలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది, శ్వేతపత్రం ఇచ్చింది, లెక్కలు కూడా ఆల్రెడీ తెలిసిపోయినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇంకా ఏ లెక్కలు తెలియాలని అన్న ప్రశ్న కూడా ప్రతిపక్షంలో వస్తుంది. కేవలం రాష్ట్ర సాధారణంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎటువంటి అసాధారణమైన పరిస్థితులు లేవు. ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 2 నెలలు కూడా అయింది. సో ఈ పాటికే బడ్జెట్ ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే ఖచ్చితంగా రాబోయేటువంటి ఏడాదిలో చెల్లించాల్సినటువంటి ఏవైతే పథకాలకు సంబంధించి నిధులు మంజూరు చేయాల్సి ఉంటుందో, ఎందుకంటే అమ్మఒడి దగ్గర నుండి, రైతు భరోసా దగ్గర నుండి ఫ్రీ బస్ వరకు వీటన్నిటిని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో 7 నెలలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 7 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినటువంటి ఘనత కూడా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా 7 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లేదు. సో ఇప్పుడు హామీల అమలు నుండి జాప్యం చేయడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు అయితే సర్వత్రా వెల్లువెత్తున్నారు. రైట్ సతీష్, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే ఈ సూపర్ 6 హామీలు చూస్తే భయం వేస్తుంది అని వ్యాఖ్యానించారంటే ఆ హామీల పరిస్థితి ఏం కాబోతుంది అనేది ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది.